అది మన జిల్లాకే కాకుండా మన నియోజకవర్గానికి కూడా గర్వకారణం కాబట్టి ఆయన ఈ కార్యక్రమాన్ని మనం ముఖ్య అతిథిగా వచ్చేది తెలియజేస్తాం. తదుపరి భీమవరంలో టీవీ కనబడుతుందంటే మనకి రంగసాయి గారు కనపడాలి. రంగసాయి గారు ఎందుకు కనపడతారు అంటే ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో ఆయన కనపడతారు, 10 మందికి సేవ చేసే కార్యక్రమంలో ఆయన కనపడతారు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఆయన చేస్తారు. సంతోషం వ్యక్తం చేస్తాను. సభా కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్య కార్యక్రమం ఈ పుస్తకావిష్కరణ. అదేవిధంగా మన జిల్లాకి మంత్రి రామరాజు గారు మన నియోజకవర్గానికి సౌమ్యుడిగా ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్. నేను చూస్తున్న 50 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, చాలా నిండికుండా తొలగదన్నట్టుగా ఆయన చక్కగా రాజకీయం చేశారు. అలాంటి ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చి ఈ పుస్తకావిష్కరణ చేయవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాను. సభాధ్యక్షుడు ఆర్ఎస్ రాజు గారు అందరూ సాగండి. గతంలో కూడా నా పుస్తకావిష్కరణకి మంత్రి రామరాజు గారు వచ్చారు. మీ ముందర ముఖస్థితిగా చెప్పట్లేదు కానీ సార్, మీకు పదవి రావడం మన నియోజకవర్గానికే కాకుండా మన జిల్లాకి ఒక అలంకారం. తప్పనిసరిగా సార్ అందరికి ఒకటి ఇచ్చాడు సార్ చైర్మన్ గారు. ఒక 2 విషయాలు మాట్లాడించాను సార్. చేసినటువంటి మన మంత్రి రామరాజు గారు ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గారిని ఆమె అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఈ దీంట్లో కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ రామ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఐపీఎస్ రామకృష్ణ గారు, అదేవిధంగా ఇవాళ మన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ పాదసారథి గారు వాళ్ళంతా కూడా మెసేజెస్ దీంట్లో పంపించి ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని ఆయన కాసేపు కూర్చోవాలని ఉంది. అయినప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి అభిమానంతో ఆయన ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం. మాట్లాడుతూ అధ్యక్షుల సాంప్రదాయం ఒక మాట మాట్లాడండి. కార్తీక శుభదినం నడుస్తున్నటువంటి అపూర్వమైనటువంటి రోజుల్లో ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ప్రధానంగా
మన అందరికీ ఆత్మీయులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు చేత లిఖితమైనటువంటి మరో పుస్తకము ఈనాడు ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సభకి విచ్చేసిన వారందరికీ, వేదిక మీద ఉన్న వారికి, వేదిక మీద ముందున్న వారికి, అట్లాగే ప్రధానంగా అత్యంత ఆత్మీయంగా అనేక సభలుగా సుబ్రహ్మణ్యం గారు అంటే సొంత సోదరులుగా చూస్తూ వచ్చి ఆశిస్తున్నట్టు మన రామదాస్ గారి యొక్క సోదరుడైన చేత వారి ఈ సభకి వచ్చి ఈనాడు ఈ పుస్తక ఆవిష్కరణ చేసినందుకు సుబ్రహ్మణ్యం గారు వారి ఆత్మీయులందరి తరఫు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ శ్రీ రామదాస్ గారు తమ యొక్క సందేశం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. మరి అవన్నీ రాసిన శుభాకాంక్షలు ఇప్పించమని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ద స్టోరీ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ అంటే అమ్మా నాన్న కథ పుస్తక రచన చేసేటువంటి గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారికి గతంలో కూడా శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఎన్నో సంఘ సేవలు కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు హిందూ ధర్మాన్ని కాపాడడంలో కానీ వివిధ రకాలుగా సోషల్గా ఏదైతే అవసరమో ఏంటి చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారు కానీ, అదేవిధంగా వేదిక నడిచినటువంటి మాజీ ప్రేమన్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, వేదిక నడిచినటువంటి అధ్యక్షుల వారికి, వేదిక నడిచినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వేదిక ఉన్నటువంటి అందరికీ కూడా అమ్మా నాన్న కథ అంటే ఆ మాటలోనే ఎంతో మమకారం కానీ ఎంతో గౌరవం కానీ, మనం కనిపించిన దేవునికి దండం పెడతాం, దేవుడు మనకు కనిపించదు. నమ్మకం, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారం కానీ, మనం నడవడిక బాగుండటం కోసం కానీ, ప్రజాశ్రేయస్ కోసం కానీ దేవుడికి దండం పెడతా ఉంటాం ఉదయం లేసి. కానీ కనిపించేటువంటి దేవుడు ఎవరంటే తల్లి తండ్రి. వాళ్ళంటే మనకు లోకువ. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు, మనకి ఏం కావాలో అన్నీ కల్పించారు. మనకి ఏదైనా అనే స్వతంత్రం అంటే ఎవరిని అనగలం, తల్లిదండ్రులను ఏదైనా అనగలం మనం. ఆ స్వతంత్రం వాళ్ళు ఇచ్చారు. కానీ ఈరోజు ఏదైతే పుస్తకం రాయడం జరిగిందో సుబ్రహ్మణ్యం గారు చూస్తున్నాం మనందరూ కూడా. గతంలో జేడి లక్ష్మీనారాయణ గారు ఒక తల్లికి తండ్రికి, ఒక కోడలకి, ఒక కొడుక్కి, ఒక కూతురికి, ఒక అల్లుడికి ఉన్నటువంటి విషయాలు ఒకసారి నన్ను డిఎన్ఆర్ కాలేజీలో ఆయన వచ్చి కొన్ని విషయాలు తెలియజేశారు. చూస్తే ఆయనలో మనోభావాలు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి ఎన్నో క్లిష్టమైనటువంటి కేసుని ఛేదించినటువంటి వ్యక్తి. ఆయన మనోభావం చూసి పుస్తకంలో కూడా గవర్నర్ సుబ్రహ్మణ్యం గారు కూడా అదే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి జన్మనిస్తే కాదు, ప్రతి ఒక్క విషయంలో చేదోడు వాదోడు అన్న ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు అంటే జనరల్గా 20 సంవత్సరాలు అయితే మనకి స్వతంత్రం వచ్చినట్టు మనం ఏదైనా చేయడానికి మన యొక్క ఆలోచన కానీ, శ్రమదానం కానీ ఏదైనా చేయడానికి మనకు అవకాశాలు కలుగుతాయి. మన 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు 80 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళకి ఏదో మనకి సేవ చేయాలని ఓపుకుంటేని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. మనం ఎక్కడున్నా కూడా వారి కుమారుల పిల్లలందరూ బాగుండాలని చెప్పి శ్రేయోభిలాషులుగా కానీ మనం వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కూడా చాలా కుటుంబాల్లో చూస్తున్నాం మనం. కొంతమంది పట్టించుకోలే పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు. భారతదేశ సాంప్రదాయ పద్ధతులు మనం విస్మరించి బతకడం చాలామంది జరుగుతూ ఉంది. వాటిలన్నిటికీ కూడా కనువిప్పు కలిగే విధంగా ఆయన పుస్తకం రచించుటని చెప్పి నేను మనసావాచ కోరుకుంటాను. అట్లా రచించకపోతే దాంట్లో మళ్ళీ కరెక్షన్ చేసి ఇంకా మరొక పుస్తకాన్ని ఆవిష్కరించాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. ఉందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, అందరినీ అనలేం కానీ 150% తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు. వాళ్ళ టైం కేటాయించలేకపోతున్నాం మనం. బిజీ లైఫ్, వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే వ్యవసాయం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇలా ఎన్నో ఎన్నో విషయాల్లో మనం విస్మరిస్తున్నాం.
ఈరోజు పిల్లలు ఎంతో కష్టపడి వారు పెంచి పెద్ద చేశాక వీళ్ళందరూ కూడా అమెరికా కానీ ఇతర దేశాలకు సెటిల్ అవుతున్నారు. వీళ్ళకి కడుపు నొప్పి వస్తే వాళ్ళకి కనపడదు. అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి ఏం చేస్తారు? అట్లీస్ట్ తల్లిదండ్రులకి ఇబ్బంది వచ్చినప్పుడు 1 గంటలోనో, పావు గంటలోనో, 2 గంటలోనో, 5 గంటలోనో, 6 గంటలోనో వచ్చే విధంగా పిల్లలు బతికితే చాలా సంతోషం. ఏదో బతుకుదేరు అనేది ఒక వంక. బతుకుదేరు ఎక్కడైనా ఇక్కడ చూస్తున్నాం, ప్రతి ఒక్క మనిషి బతుకుతున్నారు. బతుకుదేరు లేనివాడు ఎవరు లేరు. ఇంకా పోగేయాలి, ఇంకా గుర్తు పెట్టాలి, ఇంకా పెద్ద చేయాలి. నా పిల్లలు బాగుండాలి, ఇంకా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు బాగుండాలి, తర్వాత సంగతి వాళ్ళ పిల్లలు బాగోవాలి, లేదా స్నేహితులు బాగోవాలి. అందగా ఈరోజు మన భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఆ పరిస్థితులు ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఒక పక్క ఎన్నో సేవా సంఘాల పక్కన చూస్తున్నాం. రంగసాయి గారు నిజంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు నేను మొన్న పని అడిగా. ఆయనే వచ్చి పాపం తాడేపల్లి ఒక విగ్రహాన్ని, నాకు అనుభవం లేదు, నాకు నిజంగా నా మీద లేదంటే ఆయన, నేను ఒక స్నేహితుడు, నాకు కూడా ఆయన ఎవరో తెలియదు, అవసరమైనా ఒక స్నేహితుడి ద్వారా ఇంకో స్నేహితుడు అలా నా దగ్గరికి ఒక ఆయన అడిగాడు. అడిగితే నేను ఈయన అభ్యర్థించాను, సార్ ఒకసారి నేను తాడేపల్లి వెళ్ళి ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ అంటే 4 స్టెప్స్ అవుతారు, ఆయన విగ్రహం కాంస్య విగ్రహం కావాలంటే రంగసాయి గారు చేయాలి. బ్రాహ్మిన్స్ అందరూ కూడా ఈరోజు మన సమాజంలో అందరూ కష్టపడతారు వివిధ రకాలుగా. కానీ హిందూ ధర్మాన్ని కాపాడి తీసుకెళ్ళేది ఎక్కువ కూడా పురోహితులు. కానీ ఈరోజు మనం ఏ కార్యక్రమం చేసినా మంచి చెడు అన్నిటికీ కూడా వారే నాంది, వారే పునాది. దాంట్లో భాగంగా ఈరోజు సుబ్రహ్మణ్యం గారు అమ్మా నాన్న అనే ఒక పుస్తకాన్ని ఆయన రచించడం కానీ దాన్ని ఆవిష్కరించడానికి నాకు అవకాశం కల్పించినందుకు కానీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు ప్రతి 10 రోజులకు ఒకసారి నాకు కాల్ చేస్తారు. నేను బిజీగా ఉంటే ఎత్తను, ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎత్తుతూ ఉంటాను. అప్పుడు ఆయనకి నేను తక్కువ. కానీ నేనంటే ప్రేమ, అనురాగాలు ఆయనకి. ఎందుకంటే ఏదో మా రాజు గారు లేదా మా ఎమ్మెల్యే గారు ఆయన ఒక ప్రేమ అన్నమాట. దాని మీద ఆయనకి గౌరవం ఎప్పుడు తగ్గాలి. ఎప్పుడు కూడా ఎదురు మనిషిని గౌరవం తీసుకునేవాడు గొప్పవాడు. కులమత భేదాలు లేవు ఎప్పుడు కూడా. ప్రతి వాడికి సముచితమైన స్థానం ఉంది. వాళ్ళు కూడా భోంచేస్తారు, మనం భోంచేస్తాం. కానీ సముచితమైన స్థానం వారు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సముచితమైన స్థానం కల్పించిన వాడే మనిషి. అంతేగాని నేను గొప్ప మీరు గొప్ప అంటే అది కాదు. గొప్ప కాదనేది మనం చేసేటువంటి పనిలో మనం 10 మందికి పని చేయాలనుకుంటే ఒక గుడికి వెళ్ళినప్పుడు గమ్ముని బైపాస్లో వెళ్తాం, వెళ్ళి ఒక గుడికి వెళ్ళడానికి మళ్ళీ రెడీ అవ్వాలి. అందరూ ఒకటే గొప్ప. కానీ అన్నింటిలో ఎవరైనా సమానమే అని చెప్పి సమానత్వం కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మనం అందరం కూడా జన్మించడం కానీ మన పూర్వీకుల యొక్క ఇచ్చినటువంటి భిక్ష మన ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉందంటే మన పూర్వీకుల తల్లిదండ్రులందరూ కూడా ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి ఒక అన్నపూర్ణగా దిద్దినటువంటి ప్రాంతం ఉంది. భారతదేశంలోనే అగ్రగామి అన్నపూర్ణ ఎవరైనా ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా, అందులో ఉండి ఈరోజు అదే అన్నదానం అంటే ఏదైతే అగ్రగామి అన్నపూర్ణలా పోయి అక్వారంగంలో అన్నపూర్ణ అయింది. అంటే భారతదేశంలోనే రొయ్యలు చేపలు పెంచే విధంలో మన పూర్వీకులు కానీ మనం కానీ మరి ఈరోజు కూడా అగ్రగామి ఉన్నాం భారతదేశంలోనే. అదేవిధంగా వరల్డ్ వైడ్ అయితే మనం 3rd ప్లేస్లో ఉన్నాం ఇండియా. మన ఇండియాలో మనం 1st ప్లేస్ ఉన్నాం. మన 1st ప్లేస్ని తగ్గించుకోకుండా ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కష్టపడి సంఘటితంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో అభ్యున్నతి సాధిస్తాం. కాబట్టి మీ అందరి సహకారంతో అందరూ కూడా అమ్మా నాన్న కథ ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి దానికి ఎవరైతే సందేశం ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. సేవలో భాగంగా ఈనాడు అమ్మా నాన్న కథ పుస్తకావిష్కరణని ఆర్టీగా విచ్చేసి మన రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ రామరాజు గారు తమ అమృత వార్తలతో ఆశీస్సులు ఇవ్వటము చాలా ఆనందకరమైనదని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ సభకు విచ్చేసి ఈ పుస్తకావిష్కరణ చేసినందుకు బాలసుబ్రహ్మణ్యం మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వారు ఇది చేశారనే ముద్ర కూడా ఏర్పడుతుందని
అట్లాంటిది ఈ కార్తీక మాసంలో శివపార్వతులు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు బాలసుబ్రహ్మణ్యం గారి తరఫున తెలియపరుస్తున్నాము. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. దయచేసి మీరు చెప్పద్దన్నా నేను చెప్తానండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇద్దరు శాసనసభ్యులు, మన పులవర్తి రామాంజలి గారు, మన మంత్రి రామరాజు గారు కానీ నన్ను అడిగి, నేను వెళ్ళి విష్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగారు. చెప్తే ఆయన వెంటనే ఒక లెటర్ కమిషనర్ గారికి అడ్మినిస్ట్రేషన్ గారికి ఇచ్చారు. రెండోది ఆయన దగ్గర పెట్టుకున్నారు. నాకు కమిషనర్ గారి దగ్గర ఆ ఉద్యోగం కోసం 6 నెలల నుంచి అనేక వందల మంది ప్రయత్నం చేస్తున్నారు పర్సనల్గా వేసుకోవాలండి. వేరున్నటువంటి అభిమానంతో కమిషనర్ గారు పర్సనల్గా మా అబ్బాయిని ఆయన ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గారు వేసుకున్నారు. ఒకటి. అలాగే ఇక రెండోది, ఒకటి అయిపోయింది కదా, మనకు పని అయిపోయింది అనుకోలేదు. రెండోది కాపీ ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఆయన ఇంటికి చేయాలని, ఆయన చేస్తానికి ఆల్రెడీ ఆర్డర్స్ ప్రొసీడింగ్స్లో ఉన్నాయి. అది కూడా అవుతుంది. అందుకు ఈ సభాముఖంగా చెప్పవలసినటువంటి ధర్మం నాకు ఉంది కాబట్టి ధన్యవాదాలు. మరి మా కుటుంబం మీద మీరు చూపించినటువంటి ఆప్యాయతకి మరీ ధన్యవాదాలు. యాక్చువల్గా మీ పిల్లలకి నేను చేసింది తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ అవుట్ సోర్సింగ్లో మీ పిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మారినప్పుడు ఏం చేస్తారంటే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని ముందరం తీసి కౌన్సిల్ వేసుకుంటారు చాలా ప్రాంతాల్లో, చాలా ప్లేసులు. అట్లాంటి ఆలోచన లేకుండా మీరు ఏదైతే సంఘ సేవ కోసం కానీ మీరైతే గతంలో ఉన్నటువంటి మీ పిల్లల క్వాలిటీ కూడా ముఖ్యంగా చాలామందికి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి క్వాలిటీస్ ఉండాలి, డిగ్రీస్ ఉండాలి, చేసే పనితనం కావాలి. అది మీ పిల్లల దగ్గర ఉంది కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాయని చెప్పి తెలియజేస్తాను.